Red Cross Hyderabad. Indian Red Cross Society Hyderabad District Branch Chairman Mambudi Pipiredi sir to preside the function. ఈ రోజు మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవికుమార్ గారు, సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు వేదిక మీదకి రావాలి, జోనల్ కమిషనర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ బాలకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ ఎంసీ మెంబర్స్ అందరూ కూడా వేదిక వెనకాలనే అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ కుమార్ బాబు ఇప్పుడు డాక్టర్ మన యొక్క కార్యక్రమంలో డాక్టర్ రిషిక సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రెడ్ క్రాస్ ఇది. సత్యం కాశీం గారు రండి. అయితే దాంట్లో మనం ఈ నెల 1న ఒక ప్రోగ్రాం అనుకున్నాం. 100 సంవత్సరాలకు ఈ 8th రోజు ఫస్ట్ నుంచి 8th వరకు 100 మంది ఎవరు చేస్తే 100 సభ్యత్వం చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో అంటే ఎంసీ కానీ మండలి కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ రిషిక ఇప్పుడు చదువుతూ ఉంది. ఆమె 6th క్లాస్ నుంచి కూడా 6th క్లాస్లో వారు జూనియర్ రెడ్ క్రాస్లో మొదలుపెట్టారు స్కూల్లో. అయితే మొన్న వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చేసి, సార్ నేను మెంబర్షిప్ తీసుకుంటాను, నేను ఏం చేయాలి సార్ అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు మనం ఏం చేయగలుగుతావు, మెంబర్షిప్ చేయగలుగుతావు అంటే, సార్ చూద్దాం సార్ అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 100 మందిని మనం ఏదైతే టార్గెట్ చెప్పామో 100 మందిని సభ్యత్వం చేసేసి, అంటే సుమారుగా ఆ సభ్యత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరు కూడా మన రాష్ట్రంలో కూడా అసలు ఇంతవరకు అంటే 8 రోజుల్లో 100 మందిని చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఆ బాబా చేసినందుకు మనందరం కూడా తప్పకతో ధన్యవాదాలు చెప్తాం. ఇవి వారు చేసినటువంటి దాన్ని కూడా మెంబర్స్ ఏదైతే రుసుము కట్టేసినందుకు వారికి రిసిప్ట్ కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడే వారి రవికుమార్ సంస్థ ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా అర్జెంట్ ఉంది కాబట్టి కొంచెం. Thank you everybody. థ్యాంక్ యూ రిషిక గారు. ఈరోజు శత సంవత్సరం రెడ్ క్రాస్, మన ఇండియన్ రెడ్ క్రాస్ చేసుకున్న 100వ సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనల్ కమిషనర్ రవికుమార్ సార్ గారికి, అలాగే మన రెడ్ క్రాస్ మన చైర్మన్ మన ఆత్మీయులు మామిడి పిపిరెడ్డి గారికి, ఎప్పుడు కార్యక్రమాలలో సామాజిక కార్యక్రమాల్లో ముందుండే ప్రొఫెసర్ బాలకృష్ణ సార్ గారికి, మన కార్యక్రమాలు ప్రధాన మీడియా నిర్లక్ష్యం వహించినా కూడా, అలక్ష్యం చేసినా కూడా నిరంతరం రెడ్ క్రాస్ ఏదైతే చేస్తుందో ప్రతిరోజు కూడా హైదరాబాద్ రెడ్ క్రాస్ కార్యక్రమాలని V3 ఛానల్లో ఎప్పటికప్పుడు మనకు వీక్షణకు వేస్తున్న మన ఆత్మీయులు డాక్టర్ కాచన్ సత్యనారాయణ గుప్తా గారికి, ఎంసీ మెంబర్స్ దేవీర్ గారు, వీరమణి గారు, మిగతా అందరికీ, రెడ్ క్రాస్ సబ్ కమిటీ సభ్యులకు, అడ్వైజరీ కమిటీ సభ్యులకు, వాలంటీర్స్కు, రెడ్ క్రాస్ మిగతా విభాగం హైదరాబాద్ విభాగం మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిన వారికి,
బాలదాస్ దగ్గర నుంచి వచ్చిన వారికి, మిగతా విభాగాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మా ఆత్మీయులకు, మిగతా స్వచ్ఛంద సంస్థల అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలి. ఈ కాలం కొద్దిగా సారి పనుండడం వల్ల మొదట రవికుమార్ సార్ తమ యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాను. అంటే ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా గణనాథుడు అవిఘ్నమస్తు అంటూ మనం మొదలు పెడతాం. వినాయక స్తోత్రాన్ని ఒక ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీకి చెందిన ఆగ్నెస్ ఆల్బర్ట్ పాడవలసిందిగా కూర్చున్నాము. First of all, I thank Madhu Babu sir to encourage me and to bring me to this part. And I thank all the Red Cross people, volunteers and all the hardworking people here, because you people are really doing very great things in this pandemic and helping the people who are really need. I often see Madhu Babu sir's status. I find that they are going to the correct people who really need food and they are giving them. So I wholeheartedly I thank all the Red Cross team members. So in Telugu Reads it is written that every good thing is started with Lord Ganesha song. So I'm trying my best to give it out. Hope you all like it. Shri Mahaganapati Siddhi Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Bhavintunu Ninne Bahurupa Ganapati, Bhavintunu Ninne Bahurupa Ganapati, Ganaraleni Mahimalu Gana Ganapati, Pranutintumu Pranutintumu Ganapati Ganapati Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Vakratunda Ganapati Bala Ganapati, Vakratunda Ganapati Bala Ganapati, Chintamani Ganapati Chitra Ganapati, Chintamani Ganapati Chitra Ganapati, Haridra Ganapati Arka Ganapati, Ganapati Ganapati Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Ratnagarbha Ganapati Licha Ganapati, Ratnagarbha Ganapati Licha Ganapati, Uttanda Ganapati Yoga Ganapati, Ganapati Ganapati Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati, Shri Mahaganapati Siddhi Ganapati. ప్రేమి చేతనామూర్తి తన నాట్య ప్రదర్శనతో మనల్ని అలంకరించడానికి ముందుకు వస్తుంది. వెల్కమ్.
సుచి మన చైర్మన్ గారు క్లుప్తంగా వివరిస్తారండి మన రెడ్ క్రాస్ ద్వారా ఏం చేయొచ్చు ఏం చేస్తున్నామో. థ్యాంక్ యూ. 100 సంవత్సరాల రెడ్ క్రాస్ పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి 100 రోజుల కార్యక్రమానికి పిలువగానే ఇచ్చినటువంటి చక్కటి మనకు ప్రదర్శన ఇచ్చినటువంటి కుమారి చేతన చక్కగా ఒకసారి అందరం కూడా వారికి చప్పట్లతో గట్టిగా చప్పట్లు. థ్యాంక్స్. అదేవిధంగా ఎందుకంటే
మనలో కరోనా మహమ్మారి పీడిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా సమావేశాలను కానీ ఉత్సవాలను చేసుకోవడం చాలా కాలం కాబట్టి మనం 100 సంవత్సరాల చరిత్ర గల రెడ్ క్రాస్ గురించి మనం మాట్లాడాలంటే చాలా ఉంది. కానీ అది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు. ఈ లాక్డౌన్ తర్వాత పెద్ద ప్రోగ్రాం మనం చేసి ఆ రోజు కొత్తగా మళ్ళా ఎన్నో వినోదాల ఉత్సవాలతో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఏదైతే మన యొక్క రాష్ట్ర గవర్నర్ గారు, మన అధ్యక్షుడైనటువంటి తమిళసై గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి రాష్ట్రపతి గారు మనకు పిలుపు మేరకు మన రాష్ట్రంలో కరోనాను చాలా దూరంగా ఉంచాం. కాబట్టి మనం ఈ స్వేచ్ఛతోనైనా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలంటే అందరూ కూడా మీరు చెప్పాము ముందుగానే డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే ఎవరు కూడా ఆ పద్ధతిని మెయింటైన్ చేయలేకపోయారు. కాబట్టి మనం కూడా దీన్ని ఎంతతోనే కొద్దిగా తగ్గించుకుందాం. ఇప్పుడు మన యొక్క రెడ్ క్రాస్ డే సందర్భంగా మనం కేక్ కూడా ఒకటి కట్ చేసుకొని కొంతమంది మనకు ఈ కరోనాలో చాలా కష్టపడి పనిచేశారు. రెడ్ క్రాస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ ఎంప్లాయీస్ కూడా చాలామంది పనిచేశారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలను రక్షించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చినటువంటి పాల్దాస్ డాక్టర్ లక్ష్మి గారు, అదేవిధంగా మన నేచర్ టూర్ డాక్టర్ పవిత్ర గారు వచ్చేస్తే ఈ కేక్ను మనం కట్ చేయాల్సిందిగా వారి సమక్షంలో కట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడాలన్నా, ఎందుకంటే కరోనా భయమే మనకు ముందుకు వస్తుంది కాబట్టి కొద్దిగా మనం తగ్గించుకోవడం, అతిథులు కూడా తొందర ఉంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడడం కన్నా మన కార్యక్రమాలను త్వరగా చేసుకోవడం బాగుంటుందని చెప్పి చెప్పండి కొట్టు పాడవాళ్ళ మన యొక్క డాక్టర్స్కు మధుబాబు గారు ఎందుకంటే పీపీ కిట్స్ డాక్టర్స్కు ఇవ్వాలి అని అనుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇది ఏంటంటే ఇది సన్మానం ఎంతో ఉత్సాహంగా మనం చేసుకోవాల్సిన అవసరం. కానీ చూశారు కదా, కేకు ఒట్టి రోజులు అయితే ఇక్కడ ఉండకపోవు. కరోనా దాని నుంచి ఎవరు కూడా భయాందోళన ఉన్నారు. మనం కూడా భయాందోళన ఉంచడం మంచిది. కాబట్టి ఎవరు కూడా బలవంతం చేయడం బాగుండదు. కాబట్టి మనం అయితే ఏదైతే పీపీ కిట్లను మనం డాక్టర్స్కి ఇవ్వాలని అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రిస్క్తో కూడుకున్న పని చేస్తున్నారు. కాబట్టి మన యొక్క తోచిన విధంగా దాతల సహాయ సహకారంతో
మేము కొన్ని రైస్ మిల్స్ కూడా మనం ఇస్తాం. హైదరాబాద్లో పని చేస్తే దాతలు చాలామంది ఉన్నారు, ఎంతోమంది దాతలు ఉన్నారు, కానీ మన పనితనాన్ని చూసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మన పనితనం ఎలా చక్కగా చేస్తున్నాం. పోలీసులు కానీ జిహెచ్ఎంసీ ఎవరైనా మనలా గుర్తించి దానికి మనలా ఎంతో గౌరవిస్తున్నారు. మన యొక్క వాళ్ళు కూడా చాలామంది కృషితో కూడుకున్న వాళ్ళు చేశారు. కాబట్టి మీరు మొదటిగా డాక్టర్ లక్ష్మీ గారికి ఫాదర్స్ ఫెటర్నిటీ సెంటర్ మెడికల్ ఆఫీస్. ఒకసారి అందరు చెప్పలేదు అంతే. డాక్టర్ టి కృష్ణమూర్తి గారు సూపరింటెండెంట్. డాక్టర్ హెచ్ పవిత్ర గారు ఆర్ఎండ్. సుజాత గారు ఏఎన్ఎం. ఎందుకంటే మీరు ఏఎన్ఎంస్ కూడా ఆపరేషన్స్ కూడా మీరు మీరు ఇక్కడ ఉండండి. ఏఎన్ఎంస్ వచ్చిన వాళ్ళు రాలేదండి. మేరీ కుమారి ఏఎన్ఎం. మేరీ కుమార్ బొమ్మ రామాదేవి గారు ఏఎన్ఎం. బి విమలమ్మ ఏఎన్ఎం.